నాకు ఇయ్యడం నీ బాధ్యత. నేను దాన్ని ఎవరికి అమ్ముకుంటే నువ్వెవడు నాకు చెప్పడానికి గన్నయ్య గడివి? అంతే కదా. నాకు ఇవ్వడం నీ బాధ్యత కాబట్టి ఇచ్చే ఆహార భద్రత చట్టం ప్రకారం నేను తిన్నా నీకే, నువ్వెవడు అడగడానికి? నేను ఎవరికి అమ్ముకుంటే నీకేంటి సమాధానం? నేను అంతే కదా. వాడు ఇంకోటికి అమ్ముకుంటే ఎవడికి సమాధానం దీంట్లో? కాబట్టి తినే బియ్యం ఇయ్యనంత వరకు ఈ నాటకం నడుస్తూనే ఉంటది. లేదా ఈ 90 లక్షల మంది వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం వరకు ఇచ్చి మిగతా వాళ్ళకి బియ్యం ఆపేయడం కోసం దీన్ని అడ్డం పెట్టుకునేనా నడపచ్చు కదా. కానీ ఒకటి సార్, పేదల బియ్యం దోచేస్తున్నారు, పేరు నాని దోపిడీ చేశారు, ఈ మార్క్ అయితే వేయగలిగారు. ఇది వైసీపీని కూడా బదనామైందా? దీనివల్ల పేరు నాని వరకు ఆగిందా? లేదు, టోటల్ గా అందరి మీదనే కదా. ఇప్పుడు అక్కడ ద్వారం బొగ్గన రాజేంద్ర అమ్ముకుంటాడు, బొగ్గన చేసుకుంటాడు. టోటల్ గా వైసీపీ వాళ్ళు రేషన్ మాఫియా నడుపుతున్నారు అనేటటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, చేశారు, సక్సెస్ అయ్యారు. అందులో ఆ మార్క్ అయితే వేయగలిగారు, నో డౌట్. అందులో ఇంకా వీళ్ళు ఎలా జరుపుకుంటారనే చూడాలి. ఏముంది ఇటెట్లో జరుపుకోడు. ఇప్పుడు ఇదివరకు పందికొక్కులాగా తిన్నారు తెలుగుదేశం వాళ్ళు అని రాజశేఖర రెడ్డి అన్నాడు. మరి వాళ్ళని గెలిపించడం మానేశారా? అంతే కదా. అందరికీ జనాలకి తెలిసింది ఒకటే సింపుల్. జనాలలో ఎప్పుడు రెవల్యూషన్ వస్తుందంటే తనకి బియ్యం ఇవ్వడం మానేసి అమ్ముకుంటుంటే. ఇదివరకు రేషన్ షాపుల దగ్గర ధర్నాలు జరిగాయి. ఎందుకని? పొద్దునుంచి మధ్యాహ్నం లోపు టైం ఉండేది. ఆ టైంకి రేషన్ షాప్ ఒకటి రాడు, 10వ తారీఖు లోపు అయిపోవాలి. ఆ తర్వాత నాడేం చేసేవాడు, 30% మందికి ఇచ్చి 70% మందికి ఎగ్గొట్టేవాడు. ఆ ఎగ్గొట్టిన బియ్యం అమ్ముకునేవాడు.